సంతృప్తి మాకు లేదు అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు కూడా లేదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారే జనవరి 2026లో మనకు ఈ సంవత్సరంలో జరిగిన జనవరి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో గౌరవ సభ్యులు ప్రశ్నించారు అధ్యక్ష. మూసీకి సంబంధించి ఆనాడు కొంతమంది మిత్రులు కాంగ్రెస్ శాసనసభ్యులే ప్రశ్న వేస్తే ఆ రోజు మంత్రి గారు ఇచ్చిన సమాధానం నా దగ్గర ఉంది. అందులో మంత్రి గారు ఏం చెప్తారంటే, అధ్యక్ష ఈ డిపిఆర్ ప్రిపరేషన్కే ఒక మెయిన్ హార్ట్ అనే కంపెనీకి ఇచ్చినాం. ఆ కంపెనీ గురించి కూడా నేను ఒక నిమిషం చెప్తా సార్. అది పాకిస్తాన్లో బ్యాన్ చేసిండ్రు కంపెనీని, సింగపూర్లో బ్యాన్ చేసిండ్రు, అట్లాంటి కంపెనీకి ఇచ్చిండ్రు. సరే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, అది కూడా మంత్రి గారు చెప్పాలా, ఓకే. అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, ఆ రోజు శాసనసభకి ఇచ్చిన సమాధానంలో గౌరవ మంత్రి గారు డిపిఆర్ ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే, మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారవుతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, నేను చూశాను మంత్రి గారు సభ వెలుపల చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? లాస్ట్ టైం హౌస్లోనే చెప్పినట్టున్నారు, అది కూడా ఇక్కడ చెప్పారు అధ్యక్ష, హౌస్లోనే చెప్పారు. అది కూడా గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారే చెప్పారు. ఇన్ ప్రిన్సిపల్ ఏడీబీ అనేది మూసీ ప్రాజెక్టు కోసం లోన్ మంజూరు చేసింది అని మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ శాసనసభలో ఇచ్చారు అధ్యక్ష. సో ఫస్ట్ డిపిఆర్ మీరు చెప్పండి మంత్రి గారు, తర్వాత శాసనసభలో మీరు చెప్పిన మాట ఏడీబీ ఫండింగ్ అని మేము నిజమేమో అనుకున్న తర్వాత మేము కూడా ఏడీబీ వారిని అక్కడ మూసీ జనాందోళన్ అని ఒక సంస్థ ఉంది అధ్యక్ష, ఎంజేఏ అని, వారు ఏడీబీ వారిని అడిగారు. అడిగితే ఏడీబీ వారు చెప్పిన సమాధానం అధ్యక్ష నేను మంత్రి గారు కూడా పంపిస్తా. వారు ఏం చెప్పారంటే జనవరి 23 నాడు ఏడీబీ ఇచ్చిన సమాధానం అధ్యక్ష. ఏం చెప్పారు? నో ఏడీబీ ఫైనాన్సింగ్ అప్రూవ్డ్ అండ్ నో డిపిఆర్ సబ్మిటెడ్ బై ఎంఆర్డిసిఎల్. దిస్ ఈజ్ ఏడీబీస్ రెస్పాన్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్తున్న మాట ఏంటంటే తప్పు, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లేదు, ఏ అప్రూవల్ లేదు, ఇంతవరకు ఏడీబీ అప్పే ఇవ్వలేదు అని చెప్పి కుండబద్దలు కొడుతూ మాకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, డిపిఆర్ సబ్మిట్ చేయండి పైసలు ఆడికెళ్ళిస్తామని చెప్పి ఏడీబీ చెప్పిన మాట నేను మంత్రి గారికి పంపిస్తాను, వారు చూసుకోవాలి. అయితే మళ్ళీ ఏమన్నా జనవరి నుంచి మరి ఈ హౌజు ఇప్పుడు మార్చిలో జరుగుతుంది కదా, ఈ లోపల ఏమన్నా డెవలప్మెంట్ అయిందా అని చెప్పి మార్చి 11 నాడు మళ్ళీ ఒకసారి ఇదే సంస్థ వాళ్ళు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది కదా, ఏమైనా డెవలప్మెంట్ ఉందా అని చెప్పి పోయినారు అధ్యక్ష. పోయితే మళ్ళీ మార్చి 11 నాడు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన లెటర్ అధ్యక్ష. ఏం చెప్పారు అధ్యక్ష అందులో? స్టేటస్ రిమైన్స్ అన్చేంజ్డ్ సిన్స్ అవర్ మీటింగ్ విత్ యువర్ గ్రూప్ ఆన్ 23rd జనవరి. అంటే 23rd జనవరి ఏ మాట అయితే చెప్పారో, ఏ లోను మంజూరు చేయలేదు, మాకు ఏ డిపిఆర్ గవర్నమెంట్ సబ్మిట్ చేయలేదనే మాట, దాని ప్రకారమే ఏడీబీ మళ్ళొక్కసారి ఈ నెల 11వ తారీఖు నాడు స్పష్టంగా ఉత్తరం రాసింది. ఇది కూడా నేను మంత్రి గారికి పంపుతున్నా. దయచేసి మంత్రి గారు కరెక్ట్ చేసుకోవాలా. బికాస్ ఇదర్ యు ఆర్ మిస్లీడింగ్ ద హౌస్ ఆర్ మిస్లీడింగ్ ద పీపుల్ ఆర్ యు ఆర్ బీయింగ్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్. ఏదర్ వన్ ఆఫ్ దెమ్ ఇట్స్ ట్రూ మంత్రి గారు. ఏడీబీ ఇంతవరకు ఇన్ ప్రిన్సిపల్ ఇయ్యలేదు, మీరు డిపిఆర్ ఇయ్యలేదు, మీ దగ్గర డిపిఆర్ లేదు. 18 నెలల్లో తయారవుతుందన్న డిపిఆర్ 2 నెలలు ఎట్లా తయారైంది అధ్యక్ష? మూడోది, వీరికి ఈ సంస్థ మీద ఎందుకు ప్రేమనో మాకు అర్థమైతలేదు అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యమంత్రి గారేమో 16,000 కోట్ల రూపాయలతో అయిపోయే ప్రాజెక్టుకు 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి అనౌన్స్ చేసింది, నాది కాదు. తెలంగాణ సీఎం అనౌన్సెస్ 1.5 lakh crores బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఫర్ మూసీ. తెలంగాణ గవర్నమెంట్ టు స్పెండ్ 1.5 lakh crore on Musi river front beautification. In rupees 1.5 lakh crores beautification for Musi, Telangana CM. అధ్యక్ష క్వశ్చన్ అవరే సార్, ఇంతకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి సార్. అధ్యక్ష 1,50,000 కోట్లని ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష. మరి మంత్రి గారి సమాధానంలో మొదటి ఫేజ్లో 4-5 కోట్లని చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి గారు చెప్తారు, మొదటి ఫేజ్ తర్వాత ఎన్ని ఫేజ్లు ఉంటాయి, ఎన్ని ఆస్తులు మీరు తీసుకుంటారు, ఏ రకంగా తీసుకుంటారు, ఎంతమంది గృహాలు కూలుస్తారు, మరి వాటి కోసం 1,50,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టబోతా ఉన్నారు, డీటెయిల్డ్గా మీరు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈ మెయిన్ హార్ట్ అనే సంస్థ అధ్యక్ష, ఎవరికైతే వీరు మరి ఈ డిపిఆర్ తయారీ అప్పచెప్పారో వారి మీద ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ పెట్టిన కేసుల అధ్యక్ష రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. ఇదిగోండి అధ్యక్ష, ఇగో FIA డిక్లేర్స్ మెయిన్ హార్ట్ ఓనర్స్ ఆర్ అబ్స్కాండింగ్ ఇన్ మనీ. వన్ సెకండ్, నో యూ కెన్ కంటిన్యూ సార్. సార్ ఇది వారు డెఫినెట్లీ మూసీ నదికి సంబంధించిన రీజనరేషన్కి సంబంధించిన అంశం అధ్యక్ష. ప్రశ్నకు సంబంధించి ఈరోజు క్వశ్చన్ అవర్లు వేస్తూ ఉన్నారు సార్. మీరు పర్మిట్ చేస్తే రేపు షార్ట్ డిస్కషన్ పరంగా వెంటనే తీసుకుందాం అధ్యక్ష. ఇంకా చాలా విషయాలు కూడా చెప్పాల్సి ఉంటుంది, వారు చెప్పాల్సి ఉంటుంది, మేము చెప్పాల్సి ఉంటుంది.
సో ఆ సందర్భాన్ని గురించి ప్రశ్న వరకు పరిమితమై డెఫినెట్లీ మా పరంగా ఏమి ఆన్సర్స్ కావాలో కోరుకోమని చెప్పండి. మొత్తం డీటెయిల్గా షార్ట్ డిస్కషన్ మొదలు పెడితే సార్ మీరు పొద్దున్నే చెప్పారు 9 minutes అని. 9 minutes కాకుండా ఇంపార్టెన్స్ ఉంది కనుక 10 minutes 11 minutes 12 minutes ఇవ్వండి అధ్యక్ష. వీఆర్ రెడీ టు ఆన్సర్ ఇట్. బట్ ఇంకా డీటెయిల్గా పోవాలంటే ప్లీజ్ అలో ఫర్ ఎ షార్ట్ డిస్కషన్ సార్ ఇఫ్ యూ పర్మిట్. స్పీకర్ సార్, నేను ఎక్కడ కూడా క్వశ్చన్ నుంచి డీవియేట్ కాలేదు సార్. వారు మంత్రి గారు 1400 స్ట్రక్చర్స్ పోతాయన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్లో 10,000 స్ట్రక్చర్స్ అని గవర్నమెంట్ గెజెట్ ఇచ్చింది. మరి 1400 స్ట్రక్చర్స్ కరెక్టా, గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ కరెక్టా, ఏది కరెక్టు? అట్లాగే గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ సార్, నాదేం ప్రశ్న నుంచి నేను డివియేట్ కావట్లేదు. 10,000 ఎకరాలు 3,279 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పారు. మరి ఎక్కడ గెజెట్ తప్ప, మీరు ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం తప్ప మంత్రి గారు చెప్పాలి. డిపిఆర్ తయారీకి మీరు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం 18 నెలలు పడుతుందని, మరి 2 నెలల్లో డిపిఆర్ ఎట్లా వచ్చింది? అంటే అకస్మాత్తుగా ఇంత ఫాస్ట్గా మెరుపు వేగంతో గవర్నమెంట్ ఎట్లా కదులుతోంది? అట్లాగే అధ్యక్ష ఇంకొకటి, అసలు 1,50,000 కోట్ల బడ్జెట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దీనికోసం ఈ రోజు గవర్నమెంట్ 5,000 4,000 కోట్లని ఎట్లా, మరి 1,50,000 కోట్ల 4-5 ఎట్లా తగ్గించారు? అదేం చమత్కారం చేశారు? దాంతోపాటు అధ్యక్ష, మరి మంత్రి గారు చెప్తున్నారు ఇది 1,435 స్ట్రక్చర్లు ఐడెంటిఫై చేశాం. ఏ బేసిస్లో ఐడెంటిఫై చేశారు? మంత్రి గారేమో, మరి నేను మొన్న ఆర్డీఓ గారు చెప్పింది చూశాను, రాజేంద్ర నగర్ ఆర్డీఓ 50 మీటర్ల బఫర్ జోన్ అని ఒకవైపు చెప్తారు, 50 మీటర్ల బఫర్ జోన్లో ఉండే వాళ్ళని తీసుకుంటామంటారు. కానీ మరి 3,297 ఎకరాలంటే 500 మీటర్ల దాకా విస్తరించారు అధ్యక్ష. బఫర్ జోన్ ఎంత తీసుకుంటున్నారు? అసలు ప్రాజెక్ట్ యొక్క ఆలోచన ఏంది? 1,50,000 కోట్ల, 5,000 కోట్ల, 4,000 కోట్ల బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు? డిపిఆర్ లేకుండా ఈ హడావుడు ఎందుకు? ఇల్లెందుకు కూలుస్తున్నారు? మొత్తం ఒక గృహ మీద యాగం ఎందుకు చేస్తున్నారు? దయచేసి మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నది. సుధీర్ రెడ్డి గారు. ఈరోజు మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంలో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనతో బతుకుతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి పోకడ చూస్తే ముఖ్యమంత్రి గారు మూసీ నది చేస్తా అంటున్నారు, చేయనయ్యండి, మేము కూడా స్వాగతిస్తున్నాం. మూసీ నదికి మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. కానీ చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మేము మూసీ నది చేయబోతుంటుంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది, బీఆర్ఎస్ పార్టీ చేయనిస్తలేదు, ఇదేనా వాళ్ళ పని అని చెప్పేసి అంటా ఉన్నారు అధ్యక్ష. మూసీ నది ప్రక్షాళన ప్రారంభమైందే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం సార్. మూసీ నదిలో 3 స్థాయిలు ఉంటాయి అధ్యక్ష. ప్రక్షాళన చేస్తాం 3 స్థాయిలు ఉంటాయి అధ్యక్ష. మొదటి స్థాయి మూసీ నదిలోకి ప్రవహిస్తున్న హైదరాబాద్లో ఉన్న సివేజ్ వాటర్ని అంతా కూడా వివిధ రకాలుగా వివిధ రూపాల్లో వివిధ ప్లేసెస్లో ఎస్టీపీలు పెట్టి శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని మూసీ నదిలో వదిలే ప్రక్రియ మొదటి ప్రక్రియ అధ్యక్ష. ఆ మొదటి ప్రక్రియ 3,600 కోట్ల రూపాయలతోటి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభించి 31 ఎస్టీపీల నిర్మాణం ఆ రోజు పెట్టింది అధ్యక్ష. దాని తర్వాత అవి 31 ఎస్టీపీలు దాదాపు 75% పూర్తి. సార్ షార్ట్ డిస్కషన్ పెట్టండి, అందులో కూడా పార్టిసిపేట్ చేస్తాం సార్. కానీ దీనికి క్వశ్చన్కి సంబంధించిన వివరాలు చెప్పనియండి సార్ మమ్మల్ని. మాకు ఎప్పుడు సార్ మైకే అవకాశం ఇవ్వరు ఎట్లా సార్? నాకు అర్థం కాదు. క్వశ్చన్ కు పరిమితం కండి. అవును సార్, క్వశ్చన్ దానికి సంబంధించిన వివరాలు చెప్తున్నాం కదా సార్. ఉన్న క్వశ్చన్ కే పరిమితం కండి సార్. క్వశ్చన్ కే పరిమితం అవుతున్నాం సార్. మేమేమో ఈ పద్ధతులు చేసినాము, ఎక్కడ కూడా ఒక ఇల్లు సార్ ఇప్పుడు వారు చెప్పినట్టు సార్ అక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు దాదాపు 11,000 స్ట్రక్చర్లు ఇవాళ బఫర్ జోన్లో ఐడెంటిఫై ఆ రోజు చేసి ఉంటుంది సార్. కానీ ఎక్కడ కూడా ఒక్క స్ట్రక్చర్ కూడా కూలగొడతానికి మేము ముందుకు రాలేదు సార్. ఎందుకు రాలేదు అంటే నేను కేటీఆర్ గారు సబితా ఇంద్రారెడ్డి గారు ముగ్గురం కలిసిపోయి కేసీఆర్ గారికి విన్నవించినాం. సార్ ఇన్ని స్ట్రక్చర్స్ వస్తున్నాయి, మరి ఏం చేద్దామంటే ఇన్ని ఇండ్లు కూలగొట్టి మూసీ నది మనం అంతా అలా బాధ పెట్టి చేయాల్సిన అవసరం లేదు, ఇండ్లు కూలగొట్టకుండా ఏ విధంగా చేయగలుగుతారో ఇంకో ఫార్ములా తోటి మీరు రండి మా ముందుకు, అప్పుడు మనం దాన్ని టేకప్ చేద్దామని చెప్పడం వల్ల మేము ఇండ్లు కూలగొట్టకుండా ఏ విధంగా చేస్తారో ఒక 2 ఫార్ములాలు తయారు చేసే వరకే ఇంతలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది సార్. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఈ ప్రభుత్వం కక్ష కట్టినట్టు ఇవాళ పేద ప్రజల మీద పడి వాళ్ళ ఇళ్లకు రెడ్ మార్కులు పెట్టి నిద్రాహారాలు లేకుండా చేసింది సార్. నిద్రాహారాలు లేరు, ఇవాళ మనుషులు నిద్రపోతలేరు, అన్నం తింటలేరు. ఎప్పుడు మా ఇంట్లో కాలేరు వెంకటేష్ గారు, దానం నాగేందర్ గారు. అధ్యక్ష థ్యాంక్ యూ సార్. సార్ ఈ జంట నగరాలకు సంబంధించినటువంటి
ఈ మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్నటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం, హైదరాబాద్ సిటీకి ఒక ఫేస్గా వచ్చేటువంటి ఇది, హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడే మేము చూసాం అధ్యక్ష, మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని. ప్రశ్న ఇందులో ఉన్న సార్ ఒక్క నిమిషం సార్, కేటీఆర్ గారు 1 మినిట్, సుధీర్ రెడ్డి గారు 1 మినిట్. ఇందులో ఉన్న ప్రశ్నకు పరిమితమై మాట్లాడితే ఇస్తా, కానీ ప్రసంగాలు చేస్తే మాత్రం 9 నిమిషాల్లో కంప్లీట్ కాదు. ఇస్తా, మాట్లాడండి. దానం నాగేందర్ గారు మాట్లాడండి. ఇస్తా దానం నాగేందర్ గారు మాట్లాడడానికి ఇస్తా. సార్ గతంలో ఇస్తాను. మరి గతంలో నేను కూడా అప్పుడు ఉన్నాను అధ్యక్ష, హైదరాబాద్ సిటీలో శాసనసభ్యుడిగానే. హరీష్ రావు గారు అయితే తమరి ద్వారా నేను తెలుసుకోదలుచుకున్నాను, గౌరవ మంత్రి గారి ద్వారా. గతంలో కూడా సోషో ఎకనామిక్ సర్వే జరిగింది. ఆ సోషో ఎకనామిక్ సర్వేలో ఎన్ని కుటుంబాలని మీరు ఐడెంటిఫై చేశారు? నాకున్న సమాచారం ప్రకారం అధ్యక్ష సుమారు 10,000 కుటుంబాలను ఆ రోజు సోషో ఎకనామిక్ సర్వే జరిగిన తర్వాత సుధీర్ రెడ్డి గారిని మరి మూసీ నది దాని బోర్డుకి చైర్మన్గా నియమించిన తర్వాత 10,000 మందికి, అందులో కొంతమందికి సుమారుగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి వాళ్ళతో కన్సెంట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వాళ్ళ వచ్చినటువంటి ఆన్సర్ క్వశ్చన్లు మాత్రము డిఫరెంట్గా ఉంటున్నారు. కాబట్టి మూసీ నదిని ప్రక్షాళన చేయాలని గౌరవ కేటీఆర్ గారు మంత్రిగా దాన్ని ఒక రూపకల్పన చేసిన తర్వాత మరి హైదరాబాద్ని సర్వతోముఖ అభివృద్ధి జరగాలన్నటువంటి ఆలోచనతో వారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు అధ్యక్ష. మరి ఇప్పుడు ఈ మూసీ నదిని ఆపాలని, లేకపోతే మూసీ పరివాహకలు ఉన్నటువంటి వారిని మరి ప్రొవోక్ చేసేటువంటి కార్యక్రమం ఎందుకు జరుగుతుందని మాకు అర్థమవుతలేదు. హైదరాబాద్లో పుట్టిన వాడిగా మా బాధ్యతగా ఉంది అధ్యక్ష, హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని. మూసీ అంటే మీరు ఒక మురికి కాలువగానే దాన్ని పదే మూసీ అంటే మూసీ నది అంటే అది మురికి కాలువ కింద మీరు పదే దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అది ఒక జీవనది అధ్యక్ష. ఆ జీవనదిని మన మూసీ అంటే అది మురికి కాలువగా నాకు బాగా గుర్తుంది అధ్యక్ష. సుమారు 70లో అనుకుంటాను, మేము చిన్నగా ఉన్నాము. ఈ మూసీ నది వల్ల అంటే అప్పుడు ఉన్నటువంటి జీవనది అనేది ఎంత ప్రవహించేదని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. అప్పుడు ఫ్లడ్స్ వస్తే జూబ్లీ బస్ స్టాండ్, అక్కడ ఉన్నటువంటి జాంబాగు, ఆ ఏరియా మొత్తం మునిగిపోయింది అధ్యక్ష. ఎన్నో కుటుంబాలు కూడా మరి పోయినాయి అధ్యక్ష. అందుకనే ఈరోజు మూసీ నది ప్రక్షాళన జరిగితే ఆ మూసీ నదిలో పక్కకున్నటువంటి వారు ఆ మురికి కాల్వగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కెమికల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా కెమికల్ అన్ని కూడా అక్కడ ప్రవహిస్తున్నది కాబట్టి అది ఈరోజు మురికి కాలువగా మారిపోయింది. కాబట్టి ఆ మురికి కాలువ కాకుండా దీన్ని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం ఒక దీర్ఘకాల ప్రణాళిక సిద్ధం చేసి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మొన్న ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే తమరి ద్వారా నేనేమంటున్నా అంటే వారి క్వశ్చన్ సపరేట్ ఉండొచ్చు, నా క్వశ్చన్ సపరేట్ ఉండొచ్చు, కానీ హైదరాబాద్ సిటీ అభివృద్ధి జరగాలనేదే మా యొక్క కన్సర్న్ అధ్యక్ష. అందుకనే దీంట్లో ఈ క్వశ్చన్లో మన పేరు లేకపోయినా నేను ఇందులో సిగ్నేటరీ కాకపోయినా నేను అడుగుతున్నానంటే హైదరాబాద్లో అభివృద్ధి జరగాలి. ఈ మూసీ అభివృద్ధి జరిగితే కేవలం ఇక్కడ వికారాబాద్ నుండి నల్లగొండ వరకు, నల్లగొండలో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ వల్ల కుటుంబాల్లో నాశనం అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ నాశనం అవుతుంది. కాబట్టి మూసీ అభివృద్ధి జరగాలంటున్నాం. అయితే మూసీకి సంబంధించినటువంటి ఏదన్నా మీరు అంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచనతో అందరు ముందుకు రావాలని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అందరు కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్ ఇచ్చి ప్రభుత్వానికి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి గారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అయింది, అక్కడ ఎన్ని కుటుంబాలు ఐడెంటిఫై చేశారో, గతంలో కూడా సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక ట్రాక్ ఒకటి చేశారు అధ్యక్ష. ఆ ట్రాక్కి సంబంధించి సుమారు 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నేను మొన్న ఇది క్వశ్చన్ వచ్చిన తర్వాత పోయి చూశాను అధ్యక్ష, నిన్న పోయి చూస్తే ఆ ట్రాక్ మొత్తం కొట్టుకుపోయింది అధ్యక్ష. అది 30 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు ట్రాకే లేదు అక్కడ. మరి ఎక్కడ పోయింది అధ్యక్ష ట్రాక్? అది మరి ఎందుకు అదే దానికి ఒక ప్లానింగ్ లేకుండా మీరు ట్రాక్ వేస్తే ఆ ట్రాక్ ఎక్కడ పోయింది? వాకింగ్ ట్రాక్ అని పెట్టారు. మరి అంటే ప్రభుత్వ డబ్బు మిస్యూజ్ అయినట్టే కదా అధ్యక్ష. అంటే మీరు సరిగ్గా ప్లానింగ్ లేదు అని చెప్పడానికే
నేను ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. ఆ ట్రాక్ ఉంటే ఎక్కడో చెప్పండి. 340 కుటుంబాలు ఐడెంటిఫై చేశారు, వాళ్ళు రీహాబిలిటేట్ చేశారు. మళ్ళీ మిగతా వాళ్ళని ఎందుకు చేయలేదు అప్పుడు? ఇవన్నీ కూడా మంత్రి గారు చెప్పాలని తమ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు. సార్ సుధీర్ రెడ్డి గారు గతంలో ఈ సార్ ఒక 2 నిమిషాల కథం చేస్తా సార్ అని చెప్పి మంచి సూచన సలహాలు ఇస్తాడని చెప్పేసి మరొకసారి అవకాశం ఇస్తాడు సార్. 2 నిమిషాలు సార్, ఎక్కువ తీసుకోండి సార్. సార్ నేను 3 స్థాయిలు చెప్పిన సార్. మొదటి స్థాయిలో మూసీ నదిలోకి ప్రవహిస్తున్న డ్రైనేజ్ వాటర్ని అంతా కూడా ట్రీట్మెంట్ చేసి శుభ్రమైన వాటర్ని మూసీ నదిలోకి వదలాలి సార్. రెండవ స్థాయిలో మూసీలో పేరుకుపోయిన ఒండ్రు మట్టి ఒక 50-60 సంవత్సరాల నుంచి ఇండస్ట్రియల్ సెడిమెంట్స్ అంతా కూడా కాలుష్య కారకాలు అంతా కూడా పేరుకపోయినాయి. వాటిని అన్నింటినీ కూడా తీసి మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ప్రకారం సైడ్కి వేసేసి 2 సైడ్ల రోడ్డు డెవలప్ చేసి నీరు నిరంతరం ప్రవహించే విధంగా చేయాలన్నది స్థాయిలు సార్. మరి గౌరవ సభ్యుడు ఈరోజు 30 కోట్లు అని చెప్తున్నాడు సార్. 30 కోట్లు కాదు సార్, 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము. అది మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తున్నాం. మూడవ సార్, కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం నది జలాల్ని మూసీ నదికి తీసుకొచ్చి ఈ మూసీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తీసుకొచ్చి దాదాపు 15 చెక్ డ్యాములు కట్టి నిరంతరం ఆ చెక్ డ్యాములలో నీళ్లు నిల్వ ఉండే విధంగా, తద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూగర్భ మట్టాలు పడిపోకుండా తగు చర్యలు తీసుకున్నాము. అలాగే హైదరాబాద్ యొక్క ట్రాఫిక్ని డీకంజెషన్ చేద్దామన్న ఉద్దేశంతో ఇరువైపులా ఈస్ట్ వెస్ట్ కారిడార్ని తయారు చేసి మరి నాగోల్ నుంచి గండిపేట వరకు రోడ్ లింకేజ్ కూడా ప్లానింగ్ చేసినాం సార్. మధ్యలో 15 బ్రిడ్జ్లు మనం డిజైన్ చేసినాం సార్. ఈ 15 బ్రిడ్జ్లు కూడా సార్ శాంక్షన్ చేసినాము. దాదాపు 500 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించినాము. మొదటి బ్రిడ్జు మీరు పీర్దాదిగూడ నుంచి నాగోల్ వరకు కూడా మీకు పత్తులగూడ వరకు కూడా శంకుస్థాపన చేసాం. అది ప్రోగ్రెస్లో ఉంది సార్. ఇప్పుడు పని జరుగుతూ ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక మేము చేసిన పనులకన్నిటి కూడా లాస్ట్ ప్రయారిటీ ఇచ్చి దాన్ని నత్తనడక నడిపిస్తుంది సార్. అసలు పూర్తి కావద్దన్న ఉద్దేశంతో నత్తనడక నడిపిస్తుంది సార్. మూసీ నది అభివృద్ధి చేయాలంటే ఈ 3 స్టెప్స్ తీసుకోవాలి సార్. ఏదో విధంగా ఇండ్లకు రెడ్ మార్కులు చేసి మేము మార్కింగ్ చేసేసి నేను పేగులు మెడలేసుకుంటా, లాగులలో తొండలు వదిలిపెడతా, మేము వంగబెట్టి గుద్దుతా, పండబెట్టి తొక్కుతా. కాలేరు వెంకటేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ గారు షార్ట్ డిస్కషన్ పెడతాము అని అంటున్నారు సార్. ఆ రోజు మూసీకి సంబంధించిన ఎమ్మెల్యేస్, సిటీ ఎమ్మెల్యేస్ అందరం మాట్లాడతాం సార్. అది చాలా సీరియస్ డిస్కషన్. శ్రీధర్ బాబన్న మీరు ఒకవేళ షార్ట్ డిస్కషన్ పెడతా అని ప్రామిస్ చేస్తే మేము నెక్స్ట్ టైం అప్పుడే పార్టిసిపేట్. ఇట్ ఈస్ డీటెయిల్ డిస్కషన్ ఈజ్ రిక్వైర్డ్. బండారు లక్ష్మారెడ్డి గారు ఇక్కడ ఉందండి మినిస్టర్ గారు. సార్ నేను గౌరవ హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు బీఎస్సీలో వచ్చి ఒక మాట చెప్తారు అధ్యక్ష. చెప్పినప్పుడు వారు గౌరవ సభ్యులకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. మేము మా గౌరవ సభ్యులకు, మా గౌరవ సహచార మంత్రివర్గుల సోదరులందరికీ కూడా తెలియజేశాం మీరు తీసుకున్న నిర్ణయానికి. ఈరోజు మీరు షార్ట్ డిస్కషన్గా మీ సభ్యులు తీసుకెళ్తా ఉంటే మా హరీష్ రావు గారు ఓ సీనియర్ సభ్యుడిగా చెప్పాల్సిన అవసరం, ధర్మం వారిపైన ఉందని మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అందరు సభ్యులకు సంబంధించిన అంశాలు రావాలనే ఆలోచనతో వారు చెప్పిండ్రు, మేము విన్నాము, మీరు డైరెక్షన్ ఇచ్చిండ్రు. ఆ సందర్భంలో ఒక స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని ఈరోజు మొత్తము సభా సమయాన్ని వారి క్వశ్చన్ కనుక వారి పరంగానే ఉపయోగించుకోవాలని ఆలోచన చేయడం సరికాదని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష. ఈరోజు గౌరవనీయులు కేటీఆర్ గారు 2-3 ప్రధానమైన అంశాలను మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. గత జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో డిపిఆర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మెయిన్ హార్ట్కు సంబంధించి డిసెంబర్ 24లో దీన్ని ఆన్బోర్డ్ చేయడం జరిగింది అధ్యక్ష. డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి డిపిఆర్ వారి వర్క్ని జనవరి 2025లో మొదలుపెట్టారు. దానికి సంబంధించి డిపిఆర్ సబ్మిట్ చేసింది ఫిబ్రవరి 2026. ఎక్కడ కూడా యుద్ధ ప్రతిపాదిక మీద 2 నెలలలో 3 నెలలలో డిపిఆర్ని మీ అందరూ కూడా పెట్టడం జరగలేదు అధ్యక్ష. పెడతాం సార్, మీరు 100% పెడతాం సార్. ఈరోజు నేను గౌరవ స్పీకర్ గారి అనుమతితో వారు ఫిబ్రవరిలో
ఈ డిపిఆర్కు సంబంధించిన అంశాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టినప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ షార్ట్ డిస్కషన్కు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడదలుచుకున్నారు కనుక చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. వీ ఎవర్ నెవర్ డన్ ఇన్ జనవరి నుంచి మార్చికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే సార్ ఈరోజు నేను చెప్తా ఉన్నాను సార్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డిపిఆర్ ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఫస్ట్ నేను చెప్తాను సుధీర్ రెడ్డి గారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వీఆర్ ఆన్ ఏ కన్స్ట్రక్టివ్ వికెట్. నేను మీకు కూడా చెప్తా ఉన్నాను, మేము అందరం కలిసి చేద్దాం ఇది. ఇప్పుడు నాగేందర్ గారు చెప్పారు, మీరు కూడా అదే 50 మీటర్ల బఫర్ జోన్కు సంబంధించి 2016లో ఇచ్చిన జీవో, ఆ జీవోనే మేము ముందుకు సాగిస్తూ ఉన్నాం. మేమేం కొత్త జీవో తీసుకురాలేదు. దాంట్లో 2016లో బఫర్ జోన్ అంటే ఏంది, 50 మీటర్లు ఉండాలని ఇరువైపులా, అటువైపు 50 మీటర్లు ఇటువైపు 50 మీటర్లు ఉండాలని మీరు తీసుకొచ్చిన జీవోకు సంబంధించిన అంశాన్నే సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మీ దృష్టికి మరొకసారి డెప్త్కి తీసుకొస్తా ఉన్నాను. అధ్యక్షుడే ఈరోజు వారు అడిగిన మొదటి ప్రశ్నకి 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది, 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు. ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్హార్ట్ అనే సంస్థకు వీ హ్యావ్ ఆన్ బోర్డెడ్ ఇన్ December 2024. దే హ్యావ్ గివెన్ ఎ డిపిఆర్ February 2st ఫేజ్. మేము చెప్పిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఈరోజు అదేవిధంగా ఏడీబీకి నేను వెరీ స్పెసిఫిక్ అధ్యక్ష, మీరు ఇచ్చిన దానికి వీల్ కమ్ బ్యాక్ అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ మీరు ఏ రోజు పర్మిషన్ ఇస్తే ఆ రోజు షార్ట్ డిస్కషన్ పరంగా మీరు అడిగిన అనేక అంశాలు ప్రజలకు కూడా మీరు తెచ్చిన కన్ఫ్యూజన్ని కూడా తీర్చాల్సిన ప్రయత్నం చేస్తాం మేము. అందుకనే మాకు కూడా షార్ట్ డిస్కషన్ కావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. సరే ఏడీబీకి సంబంధించి అధ్యక్ష, ఆ రోజు వచ్చిన రిపోర్ట్కి సంబంధించి ఏడీబీ సంస్థ వారు 3 సార్లు ఈ మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన రీజనవేషన్ గురించి రావటం జరిగింది అధ్యక్ష. మరి డిపార్ట్మెంటల్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించి వారు ఏడీబీకి ఫండింగ్ కోసము ప్రతిపాదన పంపించాం అధ్యక్ష. ఏడీబీకి సంబంధించి కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి వారు ప్రాథమికంగా వారు సాటిస్ఫాక్షన్ ఇవ్వటం జరిగింది. ఈరోజు డిపిఆర్ని ఏడీబీ వారు ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు టోటల్ ఫార్మల్ అప్రూవల్ సార్. వారు ఇచ్చిన సమాధానం చెప్పింది వారికి వచ్చింది ఏదైతే ఏడీబీ ద్వారా లెటర్ వచ్చిందో ఇతర సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు అప్రూవల్ ఇచ్చినప్పుడే వారు అప్రూవల్ అంటారు అధ్యక్ష. అందుకోసం వారు ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏడీబీకి సంబంధించిన అప్రూవల్ నెక్స్ట్ బోర్డు మీటింగ్లో వస్తుందని మేము వెయిట్ చూస్తూ ఉన్నాం. ఫైనల్ అప్రూవల్ వచ్చినప్పుడే వారు ఇస్తారు. లేకుంటే వారు సింపుల్గా మీరు ఇచ్చారా అంటే మేము ఇప్పటివరకు ఇవ్వలేదని తప్పకుండా సమాధానం చెప్తారు ఏడీబీ సంస్థ వారు. అదేవిధంగా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు ఏడీబీఏ కాదు అధ్యక్ష, మీరు ఏడీబీఓ టెక్నికల్ విషయాలను తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు ఏడీబీ ఒకవేళ ఎస్టిమేషన్కు సంబంధించి డిపిఆర్కి సంబంధించి వారు కన్విన్స్ కాలేదు అనుకోండి అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ అండ్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ అస్ ఆల్సో, నథింగ్ రాంగ్ ఇన్ అట్. అది కాకుంటే మనం ఇంకో సంస్థలను ఈరోజు మనం అనుకున్న ఒక మంచి ప్రక్షాళన కార్యక్రమానికి ఇంకో సంస్థ ద్వారా కానీ పీపీపీ ద్వారా కానీ ఏదో విధంగా దీన్ని చేపట్టాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇట్స్ నాట్ అబౌట్ ఏడీబీ. ఇఫ్ యూఆర్ అప్రోచింగ్ వరల్డ్ బ్యాంక్, ఇఫ్ యూఆర్ అప్రోచింగ్ సమ్ అదర్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ ఏజెన్సీ అధ్యక్ష, ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ ప్రియారిటీ. మా ప్రియారిటీ ఏంది, అది చేయాలనే సంకల్పంతో పోతా ఉన్నాం. నిధులు కావాలా, నిధులు ఈదర్ ప్రైవేట్ ఫైనాన్సింగ్ ద్వారా వస్తాయా, లేకుంటే పీపీపీ మోడల్లో వస్తాయా, లేకుంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వస్తారా, ఇవన్నీ మేము వీఆర్ అన్వేషణలో ఉన్నాము. డెఫినెట్లీ చెప్తా ఉన్నాం. ఆ సందర్భం నుంచి కాదు, ఇంకోటి 3వ అంశం అధ్యక్ష, మీరు అడిగిన 3 ప్రధానమైన మేనాడ్ సంస్థకు సంబంధించి వారు అనేక ప్రాజెక్ట్స్ ఇండియాలో చేపట్టడం జరిగింది. ఒకటే కాదు అధ్యక్ష, ఇది మేనాడ్కి సంబంధించి అనేక ప్రాజెక్ట్స్ చేపట్టారు. ఈరోజు ఢిల్లీ ఏరో సిటీ, అదేవిధంగా వారు ఇతర దేశాలకు సంబంధించి ఇతర దేశాలు సింగపూర్లో కానీ, సౌదీలో కానీ, కేఎల్ కానీ, ఖతార్లో కానీ, ఇంకా ఇతర దేశాల్లో చాలా ప్రాజెక్ట్స్ కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. వారు అక్కడ కంట్రీలో చేపట్టారు కనుక ఇక్కడ ఎందుకు చేపడుతున్నారని అడగొచ్చు వారు. ఈరోజు ఒక ప్రధానమైన సంస్థ, చాలా ప్రఖ్యాతిగాంచిన సంస్థ, వారికి కూడా తెలుసు. అనేక సందర్భాల్లో వారు కూడా ఇంటరాక్ట్ అయి ఉంటారు వారితోని. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆఫ్ డేట్ హ్యాస్ నాట్ బ్యాండ్ ఆర్ బ్లాక్ లిస్టెడ్ దిస్ కంపెనీ. సో ఆ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఆ సంస్థకు ఇవ్వటం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు చెప్పారు, గత ప్రభుత్వం 2022లో ప్రారంభించబడ్డాయి, మేము అన్నీ కూడా చేస్తున్నాం, మేమే మొదలు పెట్టామని చెప్పారు.
దానికి కాంట్రరీగా నేను చెప్పదలుచుకున్నాను సుధీర్ రెడ్డి గారు, ఈరోజు మేము మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అని ఆపు చేశారని చెప్తా ఉన్నారు, లేకుంటే నత్తనడకన నడిపిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అది సరికాదు అధ్యక్ష. బికాజ్ మేము చేసే ప్రతి పని ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి కానీ ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి చేసే ప్రతి పనిలో మీరు 20 STP సంబంధించిన ప్రాజెక్టులు మొదలుపెట్టారు అధ్యక్ష. ఈరోజు వినండి 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 సార్, వినండి, నేను కూడా చెప్తాను సార్. అది 32 సార్, డెఫినెట్లీ ఐ స్టిక్ టు ఇట్ సార్, ఐ స్టిక్ టు ఇట్. 32 ప్రతిపాదించిన అధ్యక్ష. అరే అరే సార్ వినండి సార్, నేను కూడా చెప్పేది వినండి. సార్ 32 దే హ్యావ్ ప్రపోజ్డ్ అధ్యక్ష. దాన్ని 20 వరకు పరిమితం చేసి మొదలు పెట్టారు సార్. ఇట్స్ ఆన్ రికార్డ్ సార్. ఐ సెండ్ యూ 20 మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష. సరే సరే, మీరు 30 కాదు 50 ప్రతిపాదన చేసింది అనుకోవచ్చు. 20 మొదలు పెట్టారు అధ్యక్ష వారి హయాంలో. 20 కాదు సార్, వినండి సార్. 20 అరే వినండి సార్, 20 మొదలు పెట్టారు అధ్యక్ష. దాంట్లో ఎంత పని అయింది అధ్యక్ష? ఎంతవరకు పని అయింది? 20% పని అయింది. 80% మేము కంప్లీట్ చేసాం అధ్యక్ష. మేము ఆపలేదు అధ్యక్ష. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, డెఫినెట్లీ యాజ్ ఆన్ రికార్డ్ బై 2023 డిసెంబర్ ఎంతవరకు పని అయిందో పనికి సంబంధించిన పనులన్నిటి వివరాలను కూడా పంపిస్తాం అధ్యక్ష. దాని తదుపరి మేము కంప్లీట్ చేసిన వివరాలు కూడా నేను సభ దృష్టికి తీసుకొస్తాం. ప్రభుత్వం ఈరోజు సభలో కూడా పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో 30% పూర్తయితే మిగతా ఈ 2 సంవత్సరాల్లో 70% కూడా ప్రభుత్వం పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం అధ్యక్ష. మరి కొన్ని ఇంకా ప్రారంభం కావడానికి సిద్ధం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఈ సందర్భంలో వారు చెప్పారు, సుధీర్ రెడ్డి గారు మంచి ఆలోచనలు ఇచ్చిండ్రు. వీఆర్ ఆల్సో పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు దట్ DPR అండి. డ్రైనేజ్ వాటర్కి సంబంధించి కానీ, ఒండ్రు మట్టికి సంబంధించి కానీ, సిల్ట్కి సంబంధించి కానీ, అదేవిధంగా మీరు చెప్పిన బ్యాంకింగ్కి సంబంధించి విషయంలో చెప్పారు. అవన్నీ కూడా ఇంకా మేము ఈ DPRకి సంబంధించిన వ్యవస్థలో పెట్టాం అధ్యక్ష. ఇంతకుముందు పెద్దలు నాగేందర్ గారు మాట్లాడుతూ ఒక ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ ప్రస్తావనకు సంబంధించి నేను మీ అనుమతి కోరాను అధ్యక్ష. ఈరోజు వారు చేపట్టింది మంచి హృదయంతోనే, మంచి ఆలోచనతో చేపట్టింది. 6 కోట్ల రూపాయలతో మీరు బ్యాంకింగ్ చేసి ఒక పార్క్ లాగా పెట్టేసి చేశారు. ఎక్కడ చేశారు అధ్యక్ష? బఫర్ జోన్లో చేశారు. చేస్తే ఏమైంది అధ్యక్ష? ఈరోజు నేను ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. ఐ టుక్ యువర్ పర్మిషన్ టు షో దిస్ సార్. ఐ టుక్ ద పర్మిషన్ ఆఫ్ ఆనరబుల్ స్పీకర్. ఐఎమ్ ఏ లెజిస్లేటివ్ మినిస్టర్. ఐ టుక్ ద పర్మిషన్ ఆఫ్ ఆనరబుల్ స్పీకర్ టు షో కేస్ దిస్ ఫోటోగ్రాఫ్స్ అధ్యక్ష. ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు పదే ఈరోజు 12/6/2025 ఒక్కసారి చిన్న ఫ్లడ్ వచ్చింది అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష? ఏమైంది అధ్యక్ష? ఇది ఏమైంది అధ్యక్ష? ఇది దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ అధ్యక్ష. నేను సార్ దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ అధ్యక్ష. నేను ఎందుకు అంటున్నానంటే మీరు మంచి ఆలోచనతో చేసి ఉండొచ్చు. నాగేందర్ గారు కూడా చెప్పింది అదే. సో ఇవన్నీ కూడా రేపు పొద్దున కావద్దు. పెట్టిన ప్రతి పెన్ని, ప్రతి రూపాయి ఈరోజు ప్రజలకు సంబంధించిన రూపాయి సరైన విధంగా 6 కోట్లు అయితే 6 రూపాయలు అయితే 6 రూపాయలు అయితే పోవచ్చు, 6 కోట్లు అయితే పోవచ్చు, లేకుంటే 1600 కోట్లు అయితే పోవచ్చా? లేదు, 6 కోట్లైనా కూడా సరైన విధానంలో ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే మేము ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా పూర్తి స్థాయి వివరాలతో ఈరోజు కాలేరు వెంకటేష్ గారు చెప్పారు. షార్ట్ డిస్కషన్ తప్పకుండా స్పీకర్ గారు అనుమతితో చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంలో మీకున్న అనుమానాలు, మీరు రేకెత్తించే అనుమానాలు, మీరు ప్రజలను ప్రోద్బలం చేసే కార్యాచరణలో మీ వాట్సాప్ను ఉపయోగించుకొని, మీకు ఇతర అంశాలను ఉపయోగించుకొని ప్రజలను పక్కదారి పట్టించే అంశాలను కూడా తప్పకుండా చర్చ పెట్టండి అధ్యక్ష. మేము ప్రజలకు సంబంధించి మూసీ నది ఎందుకు అధ్యక్ష? ఈరోజు జీవనది చేస్తే జీవితాలు బాగుంటాయనే మా ఆలోచన. ఇది మా ట్యాగ్ లైన్. ఈరోజు జీవనదిని మురికి కాలువలా ప్రవహించే మూసీ నదిని జీవనదిని చేయాలనే ఆలోచన చేయటం తప్ప అధ్యక్ష? ఈరోజు సుందరీకరణ పక్కన పెట్టండి అధ్యక్ష. ఈరోజు ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలి. ఆ క్రమంలో చుట్టుపక్కల ఉంటున్న అటువైపు ఇటువైపు ఉంటున్న ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఒక కార్యాచరణ, ఒక ఆలోచన, ఒక లక్ష్యం తీసుకొస్తున్నప్పుడు ఎందుకు అడ్డుపడతా ఉన్నారు అధ్యక్ష? అడ్డుపడకుండా వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు చెప్పి
సమస్య పరిష్కారానికి మీరే ఆలోచన చేసిందని మా సోదరులు సీనియర్గా ఉన్న నాగేందర్ గారు ఒక మాట చెప్పారు. అరే మీ ఆలోచన మీరు చెప్పుకోండి, మాది ఆలోచన చెప్పుకోండి, మీ ఆలోచన మేము ముందుకు తీసుకుంటారా అనుకోండి, కానీ మేము చేసి తీరాలనే ఒక లక్ష్యంతో పోతా ఉన్నాం. ఈరోజు 2012 నుంచి మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన ఒక జీవో వచ్చింది, దాని తర్వాత వారి జీవో వచ్చింది, దాని తర్వాత ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేయాలనే ఒక ప్రయత్నంలో పోతా ఉన్నాం. అధ్యక్ష, హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు కనుక ఈ రోజు మేము కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన వారు మరి చెప్తా ఉన్న సందర్భాన్ని ఒక కన్స్ట్రక్టివ్ పాజిటివ్ తీసుకోవాలి కనుక మేము కూడా మీ డైరెక్షన్తో కూర్చుంటున్నాం. అధ్యక్ష, ఇస్తున్నారు. స్పీకర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రి గారు ఏ ప్రశ్నకు కూడా సమాధానం సంతృప్తికరంగా చెప్పలేదు. నెంబర్ 1. ఒకటి సార్, ఎన్ని దశల్లో జరుగుతుంది మూసి అంటే వారి దగ్గర సమాధానం లేదు. ప్రణాళికలు డిపిఆర్లు ఎన్ని అంటే సమాధానం లేదు. డిపిఆర్ ఫేజ్ 1కి వచ్చింది అన్నారు. నిన్నగాక మొన్న నరసింహారెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ఎండి సార్ తాజ్ కృష్ణాలో ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి గారు బహుశా లేరనుకుంటాను అక్కడ. వారు చెప్పింది ఏమంటే అదే కంక్లూడ్, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్ సార్, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్ సార్, గవర్నమెంట్ మిస్లీడ్ చేస్తోంది రాష్ట్ర ప్రజలు, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్. ఎండి గారు ఎండి గారు డిపిఆర్ లేదంటారు, మంత్రి గారు డిపిఆర్ వచ్చిందంటారు, అయిపోయింది, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్. ఎండి గారు డిపిఆర్ లేదు అని మొన్న చెప్పారు మార్చి 13 నాడు, ఇప్పుడు మంత్రి గారు డిపిఆర్ ఉందంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 విషయమే నేను చెప్తున్నాను సార్, ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తాజ్ కృష్ణాలు ఇచ్చినప్పుడు 15వ తారీఖు సాయంత్రం ఇచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఆహ్వానించారు. నన్ను మరి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని ఆహ్వానించినాము, మిమ్మల్ని కూడా ఆహ్వానించారు. ఎస్ సార్, కానీ మీరు హాజరు కాలేరు. ఎస్ సార్, మేము 5 స్టార్ హోటళ్ల ప్రెజెంటేషన్ లో మూసీ తీరంలో పెట్టాలని మేము అనుకున్నాం సార్. ప్రజలతో పెట్టాలి, బాధితులతో పెట్టాలి, 5 స్టార్ హోటల్ ఏంది పెట్టేదని మేము అనుకున్నాం సార్. అది తేడా. అధ్యక్ష, మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ. అధ్యక్ష, నంబర్ 1. రెండోది అధ్యక్ష, మూసీ ప్రక్షాళన, మూసీ రిజర్వేషన్ అనేది దశాబ్దాల కాలం పైబడి రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. మూసీ నదీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి వాడు, అక్కడ భూమి కొనుక్కొని పట్టాదారులుగా ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కానీ, భూమి కొనుక్కోలేక ఇంకెక్కడా స్థలం లేక అక్కడ పోయి గుడిసెలు వేసుకొని ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, ఆ పరివాహ ప్రాంతంలో నడుస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఆ మూసీలో వస్తున్నటువంటి మురుగు వాసన తట్టుకోలేక అన్హైజీనిక్ కండిషన్స్లో బతుకుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన చేయటానికి మీరు వ్యతిరేకిస్తున్నారా? మూసీ ప్రక్షాళన చేయొద్దని మీరు అంటున్నారా? లేకపోతే మూసీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళు అత్యంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. అక్కడ ఉండటానికి సరైనటువంటి పరిస్థితులు లేవు. మురుగు వాసన, ఈగలు, దోమలు, అనేక రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతతో, ఒక సామాజిక బాధ్యత ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది. వద్దంటారా? చెప్పండి. వాళ్ళు అట్లాగే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? వాళ్ళ జీవితాలు బాగుపడకూడదని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష? ఆ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు గుడిసెలు ఏమైనా పోతా ఉంటే, ఎంతమంది గుడిసెలు పోతా ఉన్నాయో అంతమందికి లెక్క కట్టి వాళ్ళకి పట్టా ఉన్నా లేకపోయినా అదే పరివాహ ప్రాంతంలో వాళ్ళకి అపార్ట్మెంట్స్ కట్టి అక్కడ ఆ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఘంటాపథంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్తే కూడా ఇంకా పేదవాళ్ళ నిస్సహాయతని అడ్డంగా పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్పుకి నాంది పలుకుతూ నగరానికి మణిహారంగా మార్చాలని మూసీ నదిని తయారు చేస్తూ ఉంటే ప్రతి దానికి అడ్డుపడి పేదల జీవితాల్లో మార్పు రావద్దు, వాళ్ళ జీవన స్థితిగతులు మార్చొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకు వేసింది అధ్యక్ష. కేవలం వాళ్ళకి శుభ్రం చేసి ఇల్లు ఇవ్వటం కాదు, అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని వ్యాపారస్తులుగా మార్చాలని ఆలోచన చేస్తారు. అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి పాఠశాల పెట్టి నిర్మాణం చేసుకుంది మొత్తం. అది ఇవేమొద్దు, వాళ్ళు అట్లాగే ఉండాలి, అదే మురికి కుప్పలో ఉండాలి, అదే వాళ్ళ అనారోగ్యంలో బతకాలి. ఈ హైదరాబాద్కి మంచి నీళ్ళతో ప్రవాహం ఉండేటువంటి మూసీ నది రావద్దనేది వీళ్ళ కోరిక అధ్యక్ష. వీళ్ళు ఏ రకంగా అయితే పేదవాళ్ళు పేదవాళ్ళలానే ఉండాలి, మురికి కుప్పలోనే ఉండాలి, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడొద్దని కోరుకోవాలి. ఇవన్నీ కోరుకునేటువంటి వాళ్ళు మీరు ఈ రకంగా మూసి ప్రక్షాళన అడ్డుపడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది ఒక మహాయజ్ఞం, ఇది ఒక మహాయజ్ఞం. ఈ యజ్ఞం చేసేటప్పుడు మనం ఇచ్చినటువంటి ప్రదేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. వీళ్ళు ఏమడిగారు అధ్యక్ష, మూసీ నదిలోకి వచ్చే నాళాలని శుద్ధి చేసి పంపిస్తారా లేదా, మళ్ళీ మురికి కోపం వస్తారంటే చాలా స్పష్టంగా ఆ రోజు ప్రజెంటేషన్లో చెప్పారు. మూసీ నదిలోకి వచ్చే ప్రతి నాళాకి ఎస్టీపీలు పెట్టి వాటన్నిటిని శుద్ధి చేసిన తర్వాతనే ఆ నీళ్లను మూసీ నదిలో వదులుతామని చెప్పి ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా ఆ రోజు వివరించడం జరిగింది. దాని గురించి కూడా పక్కదోవ పట్టిస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రజెంటేషన్లో ఇచ్చిన దానిపైన పబ్లిక్గా వెబ్సైట్లో కూడా పెట్టారు. అందులో ఏమైనా మీరు సలహాలు సూచనలు ఇద్దామనుకుంటే ఇవ్వండి అని చెప్పారు. అంతేకాదు అక్కడ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలో తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఇంతకంటే బెటర్ మెరుగైనటువంటి ఇంకేమైనా సలహాలు సూచనలు చేస్తామంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని వాటన్నిటిని అమలుపరచడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప మీలాగా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మొదలుపెట్టి ఏదో తూతూ మంత్రంగా చేసి వదిలేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా ఉస్మాన్ సాగర్ నుంచి గండిపేట దగ్గర నుంచి మొదలయ్యేటువంటి ఈ మూసీని మొదటి దశలో బాపు సరోవర్ వరకు పూజ్య మహాత్మా గాంధీ అస్థికలు ఎక్కడైతే ఆ సంగమంలో కలిపారో పాపం ఆయన అక్కడే ఉన్నాడు అధ్యక్ష. సత్యమేవ జయతే. ఆయన అందరూ కోరుకున్నది ఎప్పుడు కూడా ఒకటే, మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో అత్యంత పేదవాడు కన్నీళ్లు మనం తూడుస్తున్నామా లేదనేటువంటి ఆలోచన చేయండి అని చెప్పాడు. అందుకే ఈరోజు మూసీ ప్రక్షాళన జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా బాపూజీ ఘాట్ని అక్కడ గాంధీ సరోవర్గా పేరు మార్చడం కాదు, ఆయన ఆలోచన చేసినట్టుగా అత్యంత పేదవాడు కన్నీళ్లు తూడుస్తూ వాళ్ళకి ఆ శుభ్రం చేసినటువంటి హైజీనిక్ కండిషన్స్లో అభివృద్ధి చేస్తున్నటువంటి మూసీ పరివాహ ప్రాంతంలో వాళ్ళ భాగస్వాములు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని అభినందించవలసిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను. ప్రభుత్వమే చెప్తున్నది డిపిఆర్ లేదు అని ఎండి గారు చెప్తారు, డిపిఆర్ ఉందని మంత్రి గారు చెప్తున్నారు. ఉంటే టేబుల్ చేయమనండి. నెంబర్ 1. నెంబర్ 2, 50 మీటర్ల బఫర్ జోన్ జీవో మీరు ఇచ్చారన్నారు. 5 కిలోమీటర్ల అవతల ఉండే హనుమాన్ నగర్కి మొన్న నోటీసులు ఇచ్చారు. మరి ఏ ఆలోచన చేస్తున్నారో మాకు తెలియదు. మంత్రి గారు సమాధానంలో 1450 స్ట్రక్చర్స్ అంటారు. అక్కడ చూస్తే 10,000 స్ట్రక్చర్స్ అని గెజెట్ ఇచ్చింది గవర్నమెంటే. కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు. డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీలు ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు. 3వ రోజు దాకా పత్తాలేరు. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, చాలా చెప్పారు ఇలా మంత్రి గారు. మాకు విచిత్రంగా అనిపిస్తుంది. మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు. ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు. కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. నంబర్ అధ్యక్ష